సార్ లిస్ట్ లో చూడండి ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష? బెదిరించాము. దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం. రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి. కాండి వాయిదేయండి, ఒక గంట ఏం పర్లేదు. రికార్డ్ చేయండి. లెట్ us డిస్కస్. బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించామని లెటర్ లో రాసిందో సూటిగా ప్రశ్నిస్తా అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళనింది బెదిరించామని, ఇక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసింది అధ్యక్ష. ఇట్ ఈస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్. అది ఎంతమంది? 5 అధ్యక్ష. టోటల్ రాజీనామా చేసిన ఎంతమంది? 17 మంది అధ్యక్ష. 17 మంది ఎవరు చెప్పలా, 10 మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం, ఇద్దరేమో వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నర్ గారు ఉన్నారు. హూజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్? గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. అదే విధంగా ఫస్ట్ టైం మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు. గవర్నర్ గారు నియమించారు. అంటే గవర్నర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు. రెండోది విచిత్రం ఏంటంటే అధ్యక్ష, మీరు చూస్తే IIITs కి గత ప్రభుత్వం ఏకంగా వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి గారిని చేశారు, ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి గారిని చేశారు. అది ఎక్కడ జరగదు. గవర్నర్ గారు ఛాన్సలర్. ఆ చట్టం కూడా సవరణ చేశాం. గవర్నర్ గారికి బాధ్యత ఉంటుంది. సో అధ్యక్ష అందుకే ఎడ్యుకేషన్ మీద డిస్కస్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ది డే మీరు పంపించారు, నేను చదివాను. ఇక్కడ కూడా ఆర్టికల్స్ చూస్తే అధ్యక్ష, న్యూస్ ఆర్టికల్స్ కూడా, స్టూడెంట్ యూనియన్స్ ఇంటెన్సిఫై ప్రొటెస్ట్ డిమాండింగ్ SVU వైస్ ఛాన్సలర్స్ రెసిగ్నేషన్ ఇన్ తిరుపతి. సార్ ప్రజాస్వామ్యం సార్ ఇది.